ಎಲ್ಲರಿಗೂ వెనకం తంజావూరు నుంచి మనం బయలుదేరమాట వేలాంగిణి చర్చ్కి వెళ్ళడానికి. ఇది తంజావూరు నుంచి జస్ట్ 2 hours అంట. సో దిస్ ఈజ్ డే 2 సెట్యూన్ అంటున్నాను ఇక్కడ నేను. అయితే పిల్లలు కార్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు చాలా చాలా హ్యాపీ. ఫోన్లు గట్రా అడగకుండా సాంగ్స్ పెట్టుకుని బాగా డ్యాన్స్ వేసుకుంటూ, నాకు ఇది చాలా మెమరబుల్గా ఉంటుంది ఇన్ ది ఫ్యూచర్. ఎందుకంటే ఆడేసుకుంటున్నారు, ఊనో కార్డ్స్ అని లేకపోతే పాటలని మాట్లాడేసుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మన పిల్లలందరూ అన్నీ సేమ్ టేస్ట్ అయిపోయినాయి. ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఏం లేదు. అందరి పిల్లలకి అన్నీ సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు పాటలు కానీ అన్నీ కానీ ఒకలాగే ఉంటున్నాయి అన్నమాట. అలాగా మేము ఆఫ్టర్నూన్కి 2.5 hours వేలాంగిణి చర్చ్కి రీచ్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు. కాకపోతే ఇది సండే చర్చ్. మీ అంతా తెలిసిందే, మేము క్రిస్టియన్ చర్చ్కి అందుకోవడానికి మేము వెళ్తూ ఉండేమాట. కానీ చాలా రష్ ఉంది అండ్ చర్చ్ వాజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. సో రష్ మామూలుగా లేదు అసలు. మేము కార్ పార్కింగ్ చేసి అక్కడ చర్చ్కి అందడానికి మాకు 1.5 గంట పట్టేసింది అసలు. కానీ మాకు సండే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము వచ్చాము. ఇది మెయిన్ చర్చ్. ఇది ఇలాగ నడుస్తూ కార్ చేసుకుంటూ మేము నడుచుకుని వెళ్ళి కార్ పార్క్ చేసి చిన్న పాపను కార్లోనే ఉంచాను. ఎందుకంటే టూ మచ్ అండి. ఇది ఆఫ్టర్నూన్ 11:30కి మాట వేలాంగిణి చర్చ్లో మాస్ ఫుల్ అయిపోయింది. మేము జస్ట్ ఒక 10 నిమిషాల లోపల నుంచుని వచ్చేసాము. ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు. వీడియోలు అక్కడ తీసుకోలేదు లోపల, కానీ బయటకు వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నాము. మాకు చెప్పాలంటే బాంబేలో బ్యాండ్రాలో ఒక చర్చ్ ఉంటుంది. నాకైతే సేమ్ అదే చర్చ్ గుర్తొచ్చింది అన్నమాట. బ్యాండ్రాలో షీషోర్కి ఎదురుకుండా అన్నమాట. సో ఇది బ్యాండ్రా చర్చ్ లాగా ఉంది. మోస్ట్లీ ఇట్స్ బిల్డ్ బై మేబీ ద బ్రిటిషర్స్ ఆర్ సమ్ వైట్ పీపుల్ అయి అంటుంది అని నా ఫీలింగ్. మేబీ ద ఫ్రెంచ్ పీపుల్. సో ఇదండి. తర్వాత అక్కడ అందరూ ఈ ఇసుక మీద నడుచుకుని మోకాల మీద నడుచుకుంటూ వెళ్తారంట. ఏదైనా మొక్కు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఆ మొక్కు తీరుతుందంట. ఇలా కనిపిస్తుంది కానండి. ఇట్ వాజ్ రియలీ లాంగ్ వాక్ అన్నమాట. మాకు నడిచే అసలు కళ్ళు తిరిగిపోయినాయి ఆ ఎండకి. కానీ చాలామంది అంట అక్కడ ఇసుకలో మోకాల మీద నడుస్తారంట. అది విని నాకు చాలా అమేజింగ్ అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న వెండర్స్ ఉన్నారు చూడండి. చిన్న చిన్న గిన్నెలు చాలా ముద్దుగా అనిపించినాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇవి గిన్నెలు నేను తెచ్చుకుందాం అనుకున్నా కానీ మా పాపలు పెద్దలు అయిపోయారు. బట్ మీకోసం వీడియో కోసం చేస్తున్నాను. చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. చిన్న చిన్న బిందులు అయితే మరీ క్యూట్ ఉన్నాయి. అన్నీ కొనాలనిపిస్తుంది కానీ అన్నీ కొనలేము కదండి. మనకు ఈ వెయిట్ ప్రాబ్లం ఒకటి. ప్రతిదీ కొనాలనిపిస్తుంది కానీ ఈ వెయిట్ వల్ల కొనలేక ఇలా టైంపాస్ చేస్తున్నాను అనమాట. తర్వాత అక్కడ చిన్న మధ్యలో బ్రేక్ తీసుకుని నేను కొంచెం జస్ట్ వాటర్ తాగాను ఎండకి. తర్వాత మా పాపలు కూడా ఏదేదో చూస్తూ ఉన్నారు చిన్న చిన్న వెండర్స్ దగ్గర. ఈమె చెప్పాలంటే అప్పుడు వెళ్ళిపోయినప్పుడు మేము 8 years బ్యాక్, ఈమె మరి చిన్నపిల్ల. ఇప్పుడు ఈమెకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఇవన్నీ అక్కడ. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే రిలీజన్ అనేది ఒక బిజినెస్ లాగా అయిపోయిందండి. అది హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఐ థింక్ ముస్లిమ్స్ అయినా కూడా. సో ఇక్కడ ఫుల్ దేవుడి పేరు చెప్పుకుని మంచి వ్యాపారమే నడుస్తుంది. అది ఎక్కడైనా అంతే. అందులో మనం ఇంకేం చేయలేము. కాకపోతే దైవత్వం అనేది మనసుకు సంబంధించింది. అది ఎన్నిసార్లు చెప్పినా అది ఎవరికైనా సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు. ఇలాగా ఇంత వ్యాపారం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చూసినప్పుడల్లా. అదే ఏ రిలీజన్ అయినా సరే నాకు. కానీ అది మనసుకు సంబంధించింది. అయితే ఇక్కడ నేను గుర్తుకి జ్ఞాపకంకి నేను ఇక్కడ ఈ పూసల దండ గుర్తు తెచ్చుకున్నాను అనమాట. కొనుక్కున్నాను.
సారీ, నా తెలుగుని క్షమించాలి మీరు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది బాంబే. కొంచెం కాలం నేను ఆంధ్రాలో ఉన్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ అంతా బాంబే అన్నమాట. సో తెలుగు అంత మంచిగా రాదు, బట్ నాకు తెలుగు అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఇంకేమంటారంటే ఇవన్నీ చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి, కొనేయాలనిపించేస్తుంది. ఆ తర్వాత అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మదర్ మేరీ చర్చ్. ఇక్కడ చాలా మంచి వర్డ్స్ రాసి పెట్టున్నాయి, చూస్తే తెలుస్తుంది అన్నమాట, ద బ్లెస్డ్ ఇస్ ద వన్ అని. అండ్ ఎందుకో తెలియదు కానీ చాలా చాలా మంచి వైబ్. చర్చ్లో వైబ్ అన్న మాట వాడకూడదు, కానీ ఐ ఫెల్ట్ రియలీ పీస్, రియలీ గుడ్. అంటే కన్యక కదా, షీ డిజర్వ్స్ టు బి జీసస్ మదర్ అన్నమాట. ఐ ఫెల్ట్ సో గుడ్ అండి. పెండమే కానీ ఇది చూడటం, కానీ మేము ఐడల్ వర్షిపర్ కాదు, మేము వి బిలీవ్ ఇన్ జీసస్, వి బిలీవ్ ఇన్ స్పిరిట్. సో ఇదండి. తర్వాత ఇంక నడిచే ఓపిక లేదన్నమాట. సో వాళ్ళు ఇదేదో అరేంజ్ చేశారన్నమాట, ఇట్లాగా ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా అట్లా బ్యాటరీ కార్. సో ఇన్ దాట్ బ్యాటరీ కార్ వి కేమ్ బ్యాక్, వెనక్కి వచ్చేసామన్నమాట. నేను, మా చెల్లి, మా పాప కూడా. ఇట్ వాజ్ లైక్ టూ మచ్ సన్ టు హ్యాండిల్ ఇట్. అండ్ మాకు చెమటకి అక్కడ ఫేస్ ఏదో ఉప్పినట్టు అనిపించేది అన్నమాట, కానీ అవన్నీ డజంట్ మ్యాటర్ అండి, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఐఎమ్ స్పెండింగ్ గుడ్ టైమ్, ఇవన్నీ చూడాలనుకుంటున్నాము, చూస్తున్నాము, అంతే కదా. తర్వాత వి జస్ట్ కేమ్ టు ద కార్. ఇది 7-seater కార్ అన్నమాట, చాలా చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ ఇక్కడ జీసస్ స్టాచ్యూ కూడా ఉంది. యాక్చువల్లీ అప్పుడు చూడలేదు, తర్వాత ఈ జీసస్ స్టాచ్యూని చూసి ఇలాగా మేము లంచ్కి బయలుదేరన్నమాట. అప్పటికి 3 అవుతుంది ఆల్మోస్ట్. ఇది ఇంకా లాస్ట్ మై ఫైనల్ పిక్. నాకు చాలా 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 హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు సీ అండి. వెండమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఇక్కడ అక్కడే కొంచెం మంచి రెస్టారెంట్ అన్నమాట ఇది. అంటే స్తుతితో కొంచెం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐ బీన్ గోయింగ్ ఓన్లీ గుడ్ ప్లేసెస్ అన్నమాట. ఇది మెమరీ కోసం కొనుక్కున్నాను కదా, అది చూపిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ రియలీ గుడ్ రెస్టారెంట్. ఐ థింక్ 3 stars రెస్టారెంట్. అండ్ దిస్ ఈజ్ ప్రాన్స్ బిర్యానీ అండ్ కొరమేను కాదు, కింగ్ ఫిష్ ఫ్రై అండ్ సంథింగ్. దిస్ ఈజ్ ఆల్సో చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్. And they ordered some fish curries. వాళ్ళు ఫిష్ కర్రీ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు ఫిష్ కర్రీస్, నేను కోకోనట్తో ఉన్న కర్రీస్ నాకు నచ్చవు. సో ఐ జస్ట్ ఆర్డర్ బిర్యానీ అండ్ సమ్ ఫిష్ ఫ్రై. కిడ్స్ were so hungry. They were so hungry and they were so happy. Sunita, వాళ్ళ husband really took care of us. Thank you.